దేశంలో ముడి చమురు, గ్యాస్ ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రస్తుతం మనకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిప్పుపై నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా లేక దాని వెనుక కుట్రకోణం ఉందా అనేది వెలికి తీయాలని సీఎం ఆదేశించారు. వరుస ఘటనలు అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్రకోణం ఉందనే అనుమానం వస్తోందని, ఆ దిశగా మరింత లోతుగా అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన వల్ల అవకాశాలు మరింత పెరుగుతాయని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీలో కమిటీల ఏర్పాటు విషయంలో పిఠాపురం మోడల్ని మిగతా నియోజకవర్గాల్లో అమలు చేయాలని పవన్ సూచించారు. విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 3 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఆన్లైన్ ద్వారా తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. దేశం వెలుపల ఉన్న వ్యక్తులతో కూడా వీరికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోలీసుల సోదాల్లో మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వాసుల నుంచి వినతులు స్వీకరించారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మినిమం టైం స్కేలు ఉద్యోగులు కోరారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో విద్యుత్ శాఖలో జేఈఈ, జేఎల్ఎం పోస్టులు కూడా కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ పలువురు కోరారు. కొత్తగా ప్రారంభించనున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తమ సేవలు వినియోగించుకోవాలని విశాఖపట్నం పోర్టులో పోర్టర్లుగా పనిచేస్తున్న వారు వినతి పత్రం అందజేశారు. పోలవరం, హంద్రీనివా ప్రాజెక్టుల తర్వాత పోలవరం ఎడమ ప్రధాన కాలువ, వెలిగొండ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సీజన్ మొదలయ్యేలోగా గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అసమానతలు, కుల వివక్ష రహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న అంబేద్కర్ ఆలోచనలే శిరోధార్యంగా పనిచేస్తున్నామన్నారు. లబ్ధిదారుల్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోమని అధికారులకు చెప్పామన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అధికారులు ఎస్సీ సమస్యలు పరిష్కరించి సమాజంలో గౌరవం పొందేలా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల వసతి గృహం ప్రాంగణంలో పరిశుభ్రత వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ల్యాండింగ్ అవుతున్న రన్పై హఠాత్తుగా ఇండిగో విమానం నిలిచిపోయింది. ఈ విమానంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రయాణం చేస్తున్నారు. గన్నవరం నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో సర్వీస్ను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కంచికచర్లలో ఇంధన కొరత ఏర్పడటంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు భారీగా క్యూ కడుతున్నారు. ఇంధన కొరత లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. విజయవాడ నగరంలో బాండ్ మేళం చిత్ర యూనిట్ సందడి చేసింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. సరిగ్గా అదే వాటిలో బావమరదల మధ్య ఉండే అందమైన అనుబంధాన్ని, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడానికి ఈ నెల 26వ తేదీన బాండ్ మేళం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని నిర్మాత కోన వెంకట్ కోరారు.